సంకల్పించారు. దాని వివరాలతోటి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి వాసుదేవ్ గారు. మంచి టైటిల్ అండి అది. కేజీఎఫ్ అంటే అసలు చెప్పా కదా గూస్ బంప్స్. మీకు అసలు ఆలోచన ఎట్టు వచ్చింది అది అలా పెట్టాలని? అంటే ఒకటి కమ్మ గ్లోబల్ అనేది ఒకటి పెడదాము, ప్రపంచవ్యాప్తంగా మా వాళ్ళు మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు వివిధ రంగాల్లో చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు, సమాజానికి ఎంతో తోడ్పడ్డారు. ఇప్పటి నుంచి కాదు, ఫ్రీడమ్ ముందు నుంచి కూడా. వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ అంటే ఒకటి కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ యమహేములందరూ అందరికీ ఒక ప్లాట్ఫామ్ అంటూ కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఏం పెట్టాలనే ఆలోచన రావటం వల్ల కొన్ని పేర్లు అనుకున్నాము. మా దాంట్లో కీలకంగా ఉండి రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు ఇది సజెస్ట్ చేశారు. సార్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండేషన్ అంటే ఎలా ఉంటుంది అని. ఫౌండేషన్ అనేది కంటే కూడా ఫెడరేషన్ బాగుంటుంది అండి అని చెప్పేసి అనేసి కొందరు, ఇక మేము కోర్ టీమ్గా మా కింద ఉన్నారు ఎవరైతే మాకు పనిచేస్తున్నారో సహకరిస్తున్నారో మాతో పాటు ప్రయాణం చేస్తున్నారో ఒక 20-30 మంది అందరినీ కూడా అంటే ఇనానిమస్గా ప్రతి ఒక్కళ్ళు అంటే యంగ్ జనరేషన్సే కాకుండా పెద్దలు మధ్య వయస్కులు అందరూ కూడా ఏకగ్రీవంగా చాలా బాగుంటుందండి. మంచి వైబ్రేషన్ ఉన్న పేరు ఇది. ఈజీగా మనం అందరికీ పేరు ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ స్థాపిస్తే ఆ ఆర్గనైజేషన్ యొక్క విధి విధానాలతో పాటు ఆర్గనైజేషన్ యొక్క పేరు కూడా ప్రముఖంగా నానాలి. ఒకప్పుడు తానా అనేది 70లో పెట్టినప్పుడు చాలామందికి తెలీదు. ఈరోజు మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడున్నా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలు ఉన్నా కానీ తానా అనగానే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని తానా అనేది ఎంత బ్రాండ్గా పాపులర్ అయిందో, ఇది కూడా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అంటే ప్రపంచంలో ఉన్న కమ్మ వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక వేదిక వాళ్ళకి క్రియేట్ చేసి సమాజానికి మేమేం చేసాము, సమాజం యొక్క అభివృద్ధిలో అన్ని వర్గాల యొక్క అభివృద్ధిలో కమ్మ సామాజిక వర్గం చేసింది ఏమిటి అనేది ఆ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పేసి ప్రతి సంవత్సరం ఇటువంటి సమావేశాలు పెట్టుకొని దీని చాప్టర్స్ కూడా యుఎస్, యూకే, మిడిల్ ఈస్ట్, కర్ణాటక, తమిళనాడు అన్ని చాప్టర్స్ కూడా ఒక్కొక్క కేజీఎఫ్ తమిళనాడు, కేజీఎఫ్ ఆంధ్ర, కేజీఎఫ్ యుఎస్ఏ అట్లా చాప్టర్స్ కూడా పెట్టుకొని దీని ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మేము సమాజానికి ఏం చేసామనేది సమాజానికి ఎప్పుడు తెలియపరుస్తూ ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ఈ ఫెడరేషన్ స్థాపించిన తర్వాత ఇమీడియట్గా టాస్క్ మీరు టేకప్ చేసింది? మేము ఇది స్థాపించటం కూడా కారణం ఏంటంటే ఒక ప్రపంచం యొక్కలో ఉన్న కమ్మవారి సదస్సు ఒకటి ఏర్పాటు చేద్దామనే దాని మీద ఇది చేసుకున్నాం. దాన్ని ఇంటర్నేషనల్గా ఉన్న అన్ని దేశాల నుంచి కూడా నిష్ణాతులు చాలామంది ఉన్నత స్థానంలో ఉన్నారు. ముందు గ్రామాల నుంచి పట్టణాలకు ఎలాగైతే వచ్చారో, పట్టణీకరణ ఎలా జరిగిందో భారతదేశంలో, ముఖ్యంగా మా వాళ్ళు ఎక్కడ నీరుంటే అక్కడికి నీరుని చూసుకొని వివిధ ప్రాంతాలకి మా వాళ్ళు వెళ్ళటం జరిగింది, మైగ్రేట్ కావటం జరిగింది. అక్కడే క్యాంప్స్ కింద ఇప్పుడు నిజామాబాద్ కావచ్చు, బళ్ళారి కావచ్చు, ఇక్కడ క్యాంప్స్ అని అంటారు, అక్కడ స్థిరపడటం. ఆ నీటి ద్వారా ముఖ్యంగా మాది వ్యవసాయ కుటుంబాలు మావి. ఆ భూమిని నమ్ముకొని బంగారం పండించడం అనేది మా వాళ్ళకి అవసరం, అలవాటు, నిష్ణాతులు దాంట్లో. నిజామాబాద్ కొండరాళ్ల మధ్య తెల్ల బంగారం పండించారంటారు, మీ గురించి ప్రత్యేకంగా చెప్తుంటారు. అంటే బంజర భూములుని కూడా సారవంతమైన భూముల కింద మార్చగలిగి మా యొక్క రక్తాన్ని చెమట రూపంగా మార్చి బండరాళ్ళు ఉన్న భూముల్ని కూడా సారవంతమైన భూములు బట్టి దాంట్లో బంగారం పండించగలిగిన స్థామతం ఉన్న కులం కమ్మ కులం. నలుగురికి అన్నం పెట్టే కులం కమ్మ కులం. మాతో పాటు వివిధ వర్గాలను ఎమ్మట తీసుకెళ్ళగలిగే కులం కమ్మ కులం. ఇది అందరికీ తెలిసిన విషయాలే. దీంతో 1910లో అంటే ఇప్పుడు నేను ఇది పెట్టడానికి మేము అందరం ఆలోచించడానికి గల కారణం 1910లో కృష్ణా జిల్లా కౌతారం అనే గ్రామంలో మా పూర్వీకులు ఆనాటి పెద్దలు సమావేశమై స్వాతంత్రం అనేది ఇన్ఎవిటబుల్, స్వాతంత్రం అనేది ఈరోజు కాకపోయినా 4 రోజుల తర్వాత అయినా సరే స్వాతంత్రం వస్తుంది. మన వాళ్ళందరూ వ్యవసాయ రంగంలోనే ఉన్నారు, భూముల్ని నమ్ముకొని ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో చాలా ఆపర్చునిటీస్
అవకాశాలు వస్తాయి. మన యువకుల్ని చదువుల్లో వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించే పరంగా మనం చేయగలిగినప్పుడే అన్ని రంగాల్లో మన వాళ్ళు అభివృద్ధిలోకి ముందంజలో ఉంటారు అని యొక్క దూరదృష్టితో వాళ్ళు ఆ రోజు అనుకుని కమ్మజన మహాసభ అనేది 113-14 సంవత్సరాల క్రితం వాళ్ళు పెట్టడం జరిగింది. 1910లో అండి. 1910లో వాళ్ళు వేసిన బీజమే ఈరోజు కమ్మ సామాజిక వర్గం ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఎంటర్ప్రీనర్ కమ్యూనిటీ కింద, వారియర్ కమ్యూనిటీ కింద నాట్ ఓన్లీ అగ్రికల్చరే కాకుండా ఏ రంగంలో అడుగుపెడితే ఆ రంగంలో నిష్ణాతులుగా ఉన్నారు కండి. వైద్య రంగం, విద్యా రంగం, ఆటోమొబైల్, ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్ని రంగాల్లో. అంటే ఆ టైంలో చదువుకోవటాలు కమ్మ విద్యార్థుల కోసం ఆ రోజు మా పూర్వీకులు ఏర్పాటు చేసిన విద్యాలయాలు, కమ్మ విద్యార్థులు ఉండి చదువుకోవటానికి ఏర్పాటు చేసిన వసతి గృహాలు, వాళ్ళు ఇచ్చిన తోడ్పాటు వల్ల అమెరికాలో 1950s, 60sలో అమెరికాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు డాక్టర్స్గా. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక గ్రామంలో ఒకళ్ళు ముందు ఒకళ్ళు అడిగేసేసి ఒకళ్ళు పోవటం జరిగితే, వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండటం జరిగితే ఆ గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకొని, అంటే ఒక ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఒక రోడ్డు వేయటం జరుగుతుంది. ఆ రోడ్లో ప్రయాణం చేయడం అనేది తేలిక. ఎందుకు సార్ 100 ఏళ్ల క్రితమే గుంటూరులో కమ్మ హాస్టల్ పెట్టారు. అదే నేను చెప్తుంది. ఇప్పుడు మా వాళ్ళు ఆ రోజు రాజా వెంకటాద్రి నాయుడు గారు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు, ముత్యాల రాజా గారు, అంటే వీళ్ళు చేసిన సేవ సమాజానికి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్కి వారి యొక్క గొప్పతనం తెలియకుండా పోతుంది. మా ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ద్వారా మేము నిరంతరం ఏర్పాటు చేసే సమావేశాల ద్వారా, చర్చా వేదికల ద్వారా, ప్రసార సాధనాల ద్వారా కమ్మ జాతి, కమ్మ యొక్క అగ్రగణ్యులు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కావచ్చు, ముత్యాల రాజా కావచ్చు, స్వర్గీయ ఎన్జి రంగా గారు కావచ్చు, కొత్త రఘురామయ్య గారు కావచ్చు, అంటే ఇటువంటి హేమాహేమిలు ఎంతోమంది ఉన్నారు. జాగర్లమూడి కుప్పసంతోంద్రి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 20 నిమిషాలు మహామహుల పేర్లు చెప్పుకుంటానే అంత టైం సరిపోతుంది. కాకాని వెంకటరత్నం గారు డైరీ విప్లవం వారితో వచ్చిన వారు కావచ్చు, అంటే అభ్యుదయ భావాలు ఉండి ఎంటర్ప్రీనర్ కమ్యూనిటీ మాది. దాంతోపాటు వారియర్ కమ్యూనిటీ కూడా. ఒకరి కింద చేయి జాచి ఇది చేసే ఆ మనస్తత్వం ఉన్నవాళ్ళు కాదు. నలుగురికి పెట్టి నలుగురిని ఎమ్మడి తీసుకెళ్ళి వివిధ వర్గాలని ఎమ్మడి తీసుకెళ్ళగే కులం. మళ్ళీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా మాది ఫ్యూడలిస్టిక్ క్యాస్ట్ కాదు. మేము రైతులం, సర్వీస్ ఓరియంటెడ్, సమాజానికి ఏం చేయగలమో అని ఆలోచించే యొక్క దృక్పథం ఉన్న కులం కావటం వల్ల ఈ రోజుల్లో మైగ్రేషన్స్ అనేది విపరీతంగా అయిపోయి దేశంలో మైగ్రేషన్ కాకుండా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ జరిగినాయి. వివిధ దేశాల్లో చాలా ఉన్నత స్థానంలో చాలామంది ఉన్నారు. మలేషియాలో ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, సెనేటర్స్గా ఉన్నారు, కెనడాలో, యుఎస్లో, యుఎస్లో చాలామంది సార్. యుఎస్లో ఇప్పుడు మేము ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇట్లా మేము పెట్టుకుంటామని చెప్పేసి మాది ఒకటి బ్రోచర్, ఇంకా ఫైనల్ బ్రోచర్ రాలేదు, ఒక డ్రాఫ్ట్ బ్రోచర్ ఒకటి బయటికి వెళ్ళటం జరిగింది. దాన్ని చూసుకొని వాళ్ళ నుంచి వచ్చిన స్పందన, వచ్చిన ఫోన్ కాల్స్ చూస్తుంటే మాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తూ ఉంది. మేము ఒక 1500 నుంచి 2000 మంది డెలిగేట్స్ ఆ ఇన్విటేషన్ మీద పిలిచి 2 days సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు సార్ ప్లానింగ్ అంటే టెంటేటివ్గా జూలైలో అని అనుకుంటున్నాము. ఓకే, ఒక 5-6 రోజుల్లో, వారం రోజుల్లోపు ఎగ్జాక్ట్ డేట్స్ అనేది ఫైనల్ చేస్తాం. HICC హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో, నోవోటల్లో చేద్దామని. మోస్ట్ లైక్లీ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఎందుకంటే ఆ టైం కల్లా యూఎస్లో వాళ్ళకి, వివిధ దేశాల్లో ఉండే వాళ్ళకి అది వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఉండే ఇది. ప్లస్ ఇంటర్నేషనల్ సమిట్ అనేది జనరల్గా ఎవరైనా పెద్ద పెద్ద కార్పొరేట్స్ కూడా ఏదైనా గ్లోబల్ సమిట్ చేయాలనుకుంటే 9 నెలల నుంచి 1 year వరకు వాళ్ళు టైం తీసుకోవడం జరుగుతుంది. అటువంటిది మేము 4-5 నెలలు అనేది మాకు ఇప్పుడు వచ్చిన స్పందనను బట్టి 4-5 నెలల నుంచి నెలలో మేము చేయగలం.